హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే వీడియోలో వచ్చేసి వీ నెక్ అనేది ట్రెండింగ్ అయితే జరుగుతుంది కదండి ఈ మధ్య. ఆ వీ నెక్లో మనము బాల్స్ని యాడ్ చేసి అలాగే బౌ అనేది పెడుతున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. ప్రిన్సెస్ కట్ అనేది నేను నా వీడియోస్లో చాలా ఉన్నాయి కాబట్టి నేనైతే జస్ట్ వీ నెక్ అంటే బ్యాక్ పార్ట్ది ఒక్కటి చూపిస్తున్నాను అనమాట. ఒకవేళ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా చూడాలి అనుకుంటే కనుక ఇదే బ్లౌజ్ లైవ్ అయితే ఉంది. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి. వీడియోని చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ కొత్తగా ఇచ్చిన హైప్ని ఇచ్చి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. తర్వాత ఫస్ట్ మనము ధర్మా బాల్స్ ఉన్నాయి కదండి, ఇవైతే మనకు 10 రూపీస్లో అవైలబుల్గా దొరికేస్తాయి ఎక్కడైనా కూడా. ఇది మనము ఒక క్లాత్ అనేది ఒక స్క్వేర్ నెక్లో మనము కటింగ్ చేసుకోవాలి, స్క్వేర్ టైప్లో. తర్వాత ఈ బాల్ అనేది మనం మిడిల్లో పెట్టి ఈ విధంగా మనము దారంతో చుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, 2 సైడ్స్ అనేది తిప్పేసుకోవాలి. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనము బాల్ని రోల్ చేసుకోవాలన్నమాట. దానిని టైట్గా థ్రెడ్తో చుట్టేసుకోవాలి. తర్వాత దాని కింద ఒక 1/2 ఇంచ్ కింద వచ్చేసి మళ్ళీ థ్రెడ్ని చుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉండేది మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ని రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది నేను వీ నెక్ అనేది కటింగ్ చేశానన్నమాట. ఈ విధంగా అయితే పెట్టానండి. ఇలా రావాలన్నమాట. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ అయితే జరుగుతుందండి ఈ మధ్య. తర్వాత పైపింగ్ అనేది మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా మీకు చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తర్వాత టిక్ మార్కింగ్ అయితే వేసుకోవాలి. 1 ఇంచ్ వరకు మనము టిక్ మార్కింగ్ వేసుకోవాలన్నమాట. పైన నేను స్టిచెస్ వస్తాయి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేయలేదండి. అంటే అక్కడ బాల్ అనేది రాదనమాట. ధర్మా బాల్ తోటి మనము ఈ విధంగా డిజైన్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ అయితే నేను టిక్ మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట. అటు సైడ్ కూడా మనకు ఈక్వల్గా రావడానికి నేను ఇట్లా పెట్టేసుకున్నాను. తర్వాత పైపింగ్ అయితే ఫస్ట్ మనం పైపింగ్ అనేది పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఒక బాల్ అనేది దాని కింద అంటే పైపింగ్ కిందికి రావాలన్నమాట. బాల్ అంటే ధర్మా బాల్ డిజైన్ అనేది. తర్వాత మనం టిక్ మార్కింగ్ ఎక్కడెక్కడ పెట్టామో అక్కడక్కడ మనం బాల్ని యాడ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో. ఇది సింగిల్ పాదంతో స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. బట్ నేనైతే మామూలు నా డబల్ పాదంతోనే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను. బట్ ఇలా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కానీ కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే బాల్ అనేది హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. మనం ఇది ధర్మా బాల్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనకు ప్రెస్సింగ్ అవుతుంది అనమాట. పెడల్ మీ కిందికి పడేటప్పుడు ప్రెస్ అవుతుంది. ప్రెస్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం అణుగుతుంది అనమాట. అణిగినప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, ఈజీగా కూడా అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కొక్కటి పెట్టుకుంటూ స్టిచ్చింగ్స్ అయితే చేసుకుంటూ వస్తున్నానండి. నేను స్టిచ్చింగ్ చేసేంత వరకు మీరు లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మనకు హైప్ అనేది ఇచ్చాడు యూట్యూబ్ అనేది. హైప్ ఇస్తే ఇంకా సపోర్ట్ ఎక్కువగా వస్తుందన్నమాట. అంటే రీచ్ ఎక్కువగా వెళ్తుందండి. అలా వెళ్ళడానికి నాకైతే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. సెంటర్లో కూడా మనం ఈ విధంగా పెట్టుకోవాలి. మీరు ఇది సపోర్ట్ ఇస్తేనే కదండి ముందుకు సాగగలను నేను కూడా. మరీ ఎక్కువగా రీచ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సెంటర్ దగ్గర కూడా మనం ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత సెంటర్లో ఒక కట్ అయితే ఇచ్చి నేను తిరిగేస్తానన్నమాట. ఈ విధంగా అంటే మనము అక్కడ ఫోల్డింగ్ చేయకుండా అక్కడికక్కడే ఫోల్డింగ్ చేయకుండా జస్ట్ మనము నోక్ అనేది తిరుగుతాం కదండి, తిప్పుతూ ఉంటాం కదా, ఆ విధంగా అయితే పెట్టుకుంటూ వస్తున్నాను. అలా పెట్టుకుంటూ రండి. అలాగే ఈ విధంగా చూడండి ఎంత చక్కగా మనకు బాల్స్ అనేది యాడ్ అవుతూ వస్తున్నాయి. నేను ఎలా వచ్చాయి అనేది కూడా చూపిస్తానండి. ఇలా మనము ఒక్కొక్కటి 1 ఇంచ్ గ్యాప్ ఇస్తూ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఈ వీడియో అనేది లెంత్ అయ్యింది అనుకోవచ్చు మీరు, బట్ ఇందులో చాలా టిప్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి వీడియో చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందన్నమాట. బౌ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంటే ఈ క్లాత్ అనేది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అనమాట. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బౌ అయితే. ఇది ఎవరిదో కాదండి, నా బ్లౌజే. చాలా ఫాస్ట్గా చేసుకున్నాను, చాలా క్లియర్గా ఉంది. ఇలా చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాం అనమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత
పెట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. దీనిపైన వేసి ఈ విధంగా పెట్టుకోవాలి. నేనైతే టాప్ అంటే మెయిన్ క్లాత్ వైపుకి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను. ఎందుకంటే ఇలా మనము చూడకుండా అంటే కనిపించే చోట నుంచి పెట్టుకుంటే మనకు కొద్దిగా గ్యాప్స్ అయితే వచ్చేసే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనకు కొంచెం ముడతలు అనేది కూడా వస్తుంటాయి. అలా అందుకనేసి నేను పై వైపుకు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్చింగ్ అయితే చేస్తాను. పిన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. పూర్తిగా స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఇలా చూడండి, పైపింగ్ ఎక్కడెక్కడ వస్తుందో అక్కడంతా నేను స్టిచెస్ అయితే చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. బాల్స్ వచ్చిన చోట మనము కొద్దిగా చూసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అందుకే కొద్దిగా స్లోగా ఉందండి. నేను చెప్పాను కదా, సింగిల్ పాదం పెడితే కనుక ఇంత కష్టంగా ఉండదు. బట్ నాకు అలవాటు కాబట్టి ఇంకా డబల్ పాదంతోనే స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ మీరు స్టిచ్చింగ్ చేసుకోలేరండి, కొంచెం మీరు సింగిల్ పాదం అనేది యూజ్ చేయండి. ఓకేనా? ఇలా యూజ్ చేయడం వల్ల మనకు చాలా నీట్గా తిరుగుతుందనమాట. ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసేసుకున్నానండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నేనైతే టర్నప్ చేసుకొని చూసుకుంటున్నాను, కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటాను. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. పైపింగ్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. ఇక్కడ కూడా చూసుకుంటున్నాను. కొంచెం నాకు అక్కడ థ్రెడ్ అనేది కనిపించింది, అంటే ఆ బాల్ దగ్గర నాకు కొంచెం థ్రెడ్ అనేది కనిపించింది కాబట్టి అది ఒక్కసారి స్టిచ్చింగ్ చేసేసాను. తర్వాత నెక్ అనేది మనము కటింగ్ అనేది చేసుకుంటున్నాము. ఈ విధంగా నీట్గా మనం కటింగ్ అనేది చేసుకున్న తర్వాత చిన్న కట్ అయితే సెంటర్లో ఇవ్వండి చాలు. రౌండ్గా మనం కట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే అది స్ట్రైట్గా మనం కటింగ్ చేసాం కాబట్టి మనకి అవసరం లేదనమాట. తర్వాత టాప్ స్టిచ్ అండి. టాప్ స్టిచ్ కూడా చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసాను. చాలా చాలా బాగా వచ్చిందనమాట. ఈ విధంగా పెట్టి మనం టాప్ స్టిచ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. బాల్స్ని గమనిస్తూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. నేనైతే కొద్దిగా స్లోగా స్టిచ్చింగ్ చేశానండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా కుదరాలి కదా, అందుకనేసి. ఈ ధర్మా బాల్స్ తోటి డిజైన్స్ చాలా వరకు చాలా బాగుంటాయండి. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, ట్రెండీగా ఉంటుంది. కానీ ఇప్పుడు వీ షేప్లో చాలా ట్రెండీగా ఉందన్నమాట. అండ్ వీ షేప్లో మనకు బౌ పెట్టుకోవడం కూడా చాలా ట్రెండీగా ఉంది. అలా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసేస్తున్నానండి. వేసుకున్న తర్వాత మనం ఆ రౌండ్ అనేది స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా మార్జిన్స్ అంటే క్లాత్ అయితే ఉంటుంది కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ది, అది మొత్తం కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. నేనైతే మొత్తం స్టిచ్చింగ్ మళ్ళీ చూపించానండి, ఎందుకంటే మీకు అంతా తెలుసు కాబట్టి అన్నీ మళ్ళీ చూపించాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి అంటే మీరు చూసిందే చూడాలంటే కూడా బోర్ కొడుతుంది కదా, అందుకనేసి కొద్దిగా కట్ చేసేసాను అనమాట వీడియో అనేది. తర్వాత మనం కింద భాగంలో ఫోల్డింగ్ చేసుకుని ఇంకా హెమ్మింగ్ పట్టి పెట్టుకుంటాం కదండి, ఆ విధంగా అయితే పెట్టేసుకోవాలి. అక్కడికి మన బ్లౌజ్ అనేది సగ్గం అయిపోయి ఉంటుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనం టక్సెస్ కూడా వేసేసుకోవాలి. ఇలా నేను టక్స్లు కూడా వేసేస్తానండి. ఇక్కడ టక్స్ పాయింట్ ఎలా తెలుసుకోవాలి అంటే కనుక సెంటర్ దగ్గర నుంచి మనము ఖర్చులకి 2 ఇంచెస్ అయితే వదులుతాం కదండి, అక్కడి వరకు అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక ఫార్ములా అయితే ఉందండి, షోల్డర్ దగ్గర నుంచి. ఇప్పుడు నేను పట్టుకున్నాను తెలుసా, షోల్డర్ సెంటర్కి. ఓకేనా? షోల్డర్ సెంటర్లో మనం ఈ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. టక్స్ పాయింట్స్ చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం బౌ అనేది రెడీ చేసుకోవాలి. బౌ అనేది ఎంత తీసుకోవాలో చెప్తాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, నేనైతే ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే తీసుకున్నాను. వెడల్పు అయితే 8 ఇంచెస్ తీసుకున్నాను. 14.5 వచ్చేసి లెంత్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనము సెంటర్లో ఫోల్డింగ్ చేస్తున్నాను, అంటే సెంటర్ ఎక్కడి వరకు ఉంది అనేది చెక్ చేసుకోండి. తర్వాత మనం ఎలా ఫోల్డ్ చేశానో ఒకసారి గమనించుకోండి, ఎందుకంటే నేను మళ్ళీ చెప్పడం కంటే మీరు వీడియోలో చూడడమే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా ఫోల్డింగ్ చేశాను, ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నేనైతే 2 స్టిచెస్ అయితే చేశాను, అటు సైడ్కి ఇటు సైడ్కి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్లో ఓపెన్ అయితే ఉంటుంది కదండి, అదైతే నోకుతో మనము తీసేసుకోవాలి. ఏదైనా స్క్రూ డ్రైవర్ సహాయంతో మనము ఈ విధంగా టర్నప్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము అది సెంటర్లో మనకు
కుచ్చులు అనేది పెట్టుకోవాలి. పెట్టుకుంటే గనుక ఆ హోల్ అనేది ఫోల్డ్‌లో వెళ్ళిపోతుందండి. మనకు అది ఓపెన్‌గా కనిపించదు. అది అలాగే ఉంటుందేమో అని మీరు కొంచెం గాబరా పడుతూ ఉంటారు కదండీ! అలా అయితే ఏముండదు. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం ఇలా ఎత్తుకున్నట్టు కనిపిస్తుంది. బట్ అలా కాదండి. చాలా నీట్‌గా ఉంటుంది. ఇక్కడ సెంటర్‌లో చూడండి ఈ విధంగా పెట్టుకొని మనము కుచ్చులనేది పెట్టుకుంటూ వస్తా ఉండాలనమాట. చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. పెట్టి నేను ఒక స్టిచ్చింగ్ అయితే చేస్తానండి అక్కడ. ఈ విధంగా చూడండి ఒక స్టిచ్ అయితే చేస్తాను. చేసుకుంటే గనక మనకు ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి. ఓకేనా? ఈ విధంగా అయితే చేసేసాను. చూడండి ఎంత చక్కగా బౌ అనేది రెడీ అయిపోయింది కదా! ఇక్కడ మనము ఒక చిన్న పట్టీ అయితే తీసుకోవాలి. ఒక 5 ఇంచెస్‌కి తీసుకొని నేనైతే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ చేసి అంటే పట్టీ స్టిచ్చింగ్ చేస్తాం కదండీ! ఆ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. చేసుకున్న తర్వాత మనం దీనిని ఈ విధంగా ఈ బౌ అరౌండ్ అనేది పెట్టుకొని ఇక్కడ కొంచెం టైట్‌గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారా? వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్‌ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి నేనైతే ఇక్కడ పక్కనైతే పెడుతున్నాను. తర్వాత కింద భాగంలో మనం వేలాడదీసాం కదండీ రిబ్బన్స్ అనేది. అది ఎలా చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. ఇక్కడ నేను లెంత్ ఎంత తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి. 15½ అయితే తీసుకున్నానన్నమాట. ఈ విధంగా పెట్టి మనము కొద్దిగా పైనుంచి కొంచెం సన్నగా పెట్టి కింద భాగంలో కొద్దిగా వెడల్పు చేసి కోన్ షేప్లో వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికి స్టాప్ చేసేసి నేను క్రాస్గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఆ రిబ్బన్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇది చూడండి ఒకటైతే కొద్దిగా పెద్దది తీసుకుంటాను. 15½ ఒకటి తీసుకున్నాను కదా! 14 ఇంచెస్ అలా ఒకటి తీసుకుంటానన్నమాట. ఇది మనము అది తిరగదిప్పుకొని నోక్ అనేది చక్కగా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి స్క్రూ డ్రైవర్తో. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా మనం సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంకొకటి నేను చెప్పాను కదండి 14 ఇంచెస్ లేకపోతే 13½ అలా తీసుకుంటాను. ఇలా చేసుకొని దాన్ని కూడా సన్నగా స్టిచ్చింగ్ చేసి, సన్నగా అంటే మరీ సన్నగా కాదండి కొంచెం వెడల్పే కావాలన్నమాట. మళ్ళీ కిందికి వచ్చినాక వెడల్పు వస్తూ వస్తూ క్రాస్ చేసేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసి లూప్ టర్నర్తో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనము నోకుని కరెక్ట్గా రావడానికి ఈ స్క్రూతో మనము లోకుని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి. లోపల కొంచెం అలా కదిలిస్తే కనుక మనకు బయటికి వచ్చేస్తుంది అనమాట. ఈ 2 రిబ్బన్స్ని మనము ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్స్ అయితే చూడండి ఏ విధంగా చేసుకోవాలో దాని మీద పెట్టి ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము ఆ బౌ వెనకాల ఒక పట్టీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అదైతే పెట్టి స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలి. ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఎంత చక్కగా మనం స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదండి. తర్వాత మనం ఇది బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. బౌ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, వావ్ అనిపించేలాగా ఉంది కదండి. ఇంకా బౌ అంటే ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ సెంటర్లో పెట్టి మనము అంటే ఇక్కడ మనం వీ షేప్ వచ్చింది కదండి ఆ వీ షేప్ సెంటర్లో వచ్చేటట్టుగా పెట్టి సూదితో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా అండి? చాలా పర్ఫెక్ట్గా ఈజీగా సింపుల్గా అయితే అయిపోయింది కదా. ఇలా మీకు చాలా పర్ఫెక్ట్గా రావడానికి నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తూ ఉంటాను. నా వీడియోస్ అయితే నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి అండ్ హైప్ ఇచ్చి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.